ఇవాళ షికారుకి బయలుదేరారు. అట్లా వెళ్తూ ఉండగానే పెళ్ళైన మొదటి రోజు కదండి, కొద్దిగా టాలెంట్ చూపిస్తున్నాడు మనోడు. కొద్దిగా బ్రేక్ వేయటం, ఎగిరించడం, మలుపులు తిప్పడం, ఈ టాలెంట్ అంతా చూపిస్తున్నాడు డ్రైవింగ్ లో. ఈమెమో ఆనందపడిపోతుంది. అప్పు మా ఆయన సూపరు, మా ఆయన కేక, మా ఆయన రచ్చ అని చెప్పి ఆనందపడిపోతుంది. సో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఆ సంభాషణ? ఈమె పొగిడే కొద్దీ మనోడు స్పీడ్ పెంచుతున్నాడు బండి. సో చివరికి ఏం జరిగింది అనేది ఇక్కడ బైక్ సౌండ్, అమ్మాయి సౌండ్, అబ్బాయి సౌండ్ ఇవన్నీ కూడా నా మూవీలో మీకు తెలియజేస్తాను, వినండి. ముందుగా బైక్ స్పీడ్ గా వస్తుంది అక్కడి నుంచి. అబ్బా, మీరు ఎంత బాగా తోలుతున్నారండి, అచ్చు చిరంజీవిలా తోలుతున్నారండి. ఏడు చిరంజీవా? అయితే ఇప్పుడు చూడు. అబ్బా, మీరు ఎంత బాగా తోలుతున్నారు, అచ్చు బాలయ్య బాబులా తోలుతున్నారు బాబు. ఏంటి బాలయ్య బాబా? అయితే ఇప్పుడు చూడు. అబ్బా, మీరు అచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా తోలుతున్నారండి. ఏంటి పవర్ స్టారా? అయితే ఇంకా చూడు. కాసేపు అయిన తర్వాత మాట పట్ల మనోడికి వెనకాల ఉందా పడిపోయిందా అప్పుడు డౌట్ వచ్చింది. అప్పుడు చూసుకున్నాడు. ఏ మాట్లాడవేండి, ఏంటి సైలెంట్ గా కూర్చుంటావు, ఎవరో మాట్లాడు. ఏం మాట్లాడతారండి, మై వేసి గట్టిగా కళ్ళు మూసుకున్నానండి. ఏంటి నువ్వు ఇప్పుడు మూసుకున్నావా? పిచ్చిదానా, నన్ను ఇందా చిరంజీవి అన్నావు చూడు, అప్పుడే మూసుకున్నా. అప్పుడు పడిపోయింది ఆమె దబేలు. సో అలాగే ఇలా చిన్న చిన్న కోసం ఇప్పుడు సరదాగా ఫన్. అలాగే బొమ్మరిల్లు సినిమా చూశారండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బొమ్మరిల్లు చిత్రం చూసుంటారు. సో బొమ్మరిల్లు చిత్రంలో బాగా చూసి మీరు బాధితుడే, బొమ్మరిల్లు మా నాన్నగారు ఉన్నారు, మీకు అలా లేరుగా ఏం చెప్పకుండా మొహమాట పడుతున్నారు. సో ఓకే, ఈ బొమ్మరిల్లు చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశం ఉంది. మొత్తం మీరే చేశారు నాన్న అని చెప్పి అక్కడి నుంచి ఒక డైలాగ్ ఉంటుంది. ఇదే సినిమాకి ఆయువు పట్టు అనమాట. సో ఆ డైలాగ్ని సరదాగా నేను ప్యారడీ చేశాను. ఈటీవీలో నేను ఫస్ట్ ఎపిసోడ్లో చేశానండి. ఇది మీరు చూసింటే ఓకే, లేకపోతే మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. ఏంటంటే ఇందులో నేను ప్యారడీ అంటే తెలుసు కదా, ఉన్నదాన్ని మార్చేయడం. సో ఎలా మార్చాను, దేని మీద మార్చాను, కాన్సెప్ట్ ఏంటంటే ఒక అండర్వేర్ కంపెనీ వాళ్ళు కొత్తగా మార్కెట్లోకి ఒక అడ్రాయ్ రిలీజ్ చేస్తారు. దాని పబ్లిసిటీ కోసం ఈ డైలాగ్ పెట్టుకుంటామని దిల్ రాజు గారిని అడిగారు. సరే పబ్లిసిటీయే కదా, సరే అమ్ముకోండి, ఓకే పెట్టుకోండి అన్నారు. సో కడ్రాయి మీద ఈ డైలాగ్ కనమాట ఒక్కటే మీకు ఇబ్బందిగా ఉంటుంది కానీ బూత్ ఏమి ఉండదండి. ఇది ప్యూర్ వెజిటేరియన్ జోకే, మా అందరు మొహాలు సీరియస్గా పెట్టారు అప్పుడే. సో ఏం లేదు, సరదాగా నవ్వించే ప్రయత్నం మాత్రమే. సో ముందుగా ప్రకాష్ రాజ్ గారు ఒరిజినల్ డైలాగ్ తెలుసు కాబట్టి అది ఊహించుకుంటూ ఇది వినండి, ఎంజాయ్ చేస్తారు. సో ముందుగా ప్రకాష్ రాజ్ గారు. ఏం తక్కువ చేశారు నీకు ఇంట్లో? ఏం తక్కువ చేశారు నీకు ఇంట్లో? నేనేదో తప్పు చేశాను అదంటుంది, దొంగ వెళ్ళిపోతున్నావు. ఏం తక్కువ చేశారు నీకు ఇంట్లో? మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం అంతా మీరే చేశారు. నేనేం చేశాను నాన్న? ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏముందో నాకు ఇప్పుడు కూడా అదే ఉంది నాన్న. ఏంట్రా అది? కట్టురాలి నాన్న. ఎరా ఎప్పుడు నీకు నచ్చిన కలరే కదా తీసుకొస్తాను మార్కెట్ నుంచి. కలర్ ఇడికి నచ్చుతుందో లేదో అని ఆలోచిస్తాను, కానీ సైజ్ ఇడికి సరిపోతుందో లేదో అని ఏ రోజైనా ఆలోచించాను. ఎప్పుడో చిన్నప్పటి నుంచి తెచ్చిన సైజు ఇప్పటికి తెస్తే ఎక్కడ వేసుకోమంటారు నాన్న? అది వేసుకోలేక లాక్కోలేక నాకు ఏమనిపిస్తుంది తెలుసా? మన ఒంగోలు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి నిలబడి నాకు ఈ డ్రాయింగ్ వద్దు అని చేయాలనిపిస్తున్నాను. అర్థం చేసుకున్నా, అర్థం చేసుకుంటా. నాకు తెలియదు, నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు, నాకు తెలియదు. నీకు తెలియదు నాన్న, ముందు కుడికాలు వేయి ఉంటా, తర్వాత ఎడంకాలు వేయి ఉంటా, ఆ తర్వాత మరి సిద్ధు జారిపోతుంది పైకి లాగు ఉంటావు. నా డ్రాయింగ్ కూడా నువ్వే తొలగిస్తాను, నేను ఎందుకు నా డ్రాయింగ్ వేసుకుంటాను. అందుకే డ్రాయింగ్ వేసుకుంటే మానేస్తాను. అర్థం చేసుకుంటా, 1 వీక్ అయింది, అర్థం చేసుకుంటా. ఇక్కడ నుంచి నీకు నచ్చిన సైన్స్, నీకు నచ్చిన కలర్ తెచ్చుకోపో అని చెప్తున్నారు కానీ ఇంకా నా చెట్టి నీ చేతిలోనే ఉంది నాన్న.